ఏఆర్కే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు అప్పాజీ. నేను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ని. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు నటించినటువంటి 'గుంటూరు కారం', ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించినటువంటి 'హనుమాన్' సినిమాల గురించి మనం ఇప్పుడు సమీక్షించుకుందాం. ఆ 2 సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు అలరించాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలు 'అతడు', 'కలేజా'. ఈ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ఈ 2 సినిమాలు ఎప్పుడు వచ్చినా టీవీలో మనం చూస్తూనే ఉంటాం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ 2 సినిమాల తర్వాత వచ్చిన 'గుంటూరు కారం' సినిమాపై సహజంగానే అంచనాలు విపరీతంగా, అంటే సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా రూపొందిందా లేదన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మహేష్ బాబు వరుసగా ఈ మధ్యకాలంలో సక్సెస్లు కొడుతున్నాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవరు', 'సర్కారు వారి పాట' వరుసగా బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు, 4 బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రీవియస్ సినిమా, అంటే దాదాపు 3-4 సంవత్సరాలు అయింది ఆయన సినిమా వచ్చి, 'అలవైకుంఠపురంలో' అల్లు అర్జున్కి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అయింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్లో కూడా చాలా పెద్ద హిట్గా నిలిచింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అటు త్రివిక్రమ్ 'అలవైకుంఠపురంలో' తర్వాత మహేష్ బాబు వరుసగా 4 బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా మీద ఫ్యాన్స్ చాలా ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఉందని చెప్పొచ్చు. అంటే మహేష్ బాబు ఇందులో తను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, ఇది నన్ను కొత్తగా చూపించే సినిమా ఇదని, కొత్త మహేష్ బాబుని చూస్తారు అని చెప్పాడు. అలాగే నిజంగానే ఈ సినిమాలో మహేష్ బాబు అంటే కొత్తగా అంటే అతని క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ కానీ, అలాగే డ్యాన్సులు, అంతకుముందు మహేష్ బాబు డ్యాన్సులు బాగానే చేసినా కూడా ఈ సినిమాలో డ్యాన్సుల్లో కూడా మహేష్ బాబు కొత్తగా కనిపిస్తాడు. ఆ హుషారు కానీ, ఆ ఎనర్జీ కానీ వేరే నెక్స్ట్ లెవెల్గా, అంటే శ్రీలీల ఎనర్జీకి పోటీ పడుతూ మహేష్ బాబు చేసిన డ్యాన్సులు కూడా ఫ్యాన్స్ని చాలా ఆకట్టుకుంటాయి. అలాగే ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజు వీళ్ళందరూ చాలా కీలక పాత్రలు పోషించారు. రావు రమేష్, రఘుబాబు వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇందులో రమ్యకృష్ణ, మహేష్ బాబు తల్లి కొడుకులుగా యాక్ట్ చేశారు. రమ్యకృష్ణ పాత్రని ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అలాగే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం శ్రద్ధ పెట్టి డిజైన్ చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఈ సినిమాలో అంటే కృష్ణ గారి మరణానంతరం ఇది వచ్చిన సినిమా. మహేష్ బాబు చెప్పాడు, అంతకుముందు నా ప్రతి సినిమాకి సంబంధించిన రికార్డ్స్ గురించి, రిపోర్ట్స్ గురించి నా నాన్నగారు నాతో షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి ఆ బాధ్యత మీరే తీసుకోవాలి, మీరే నాకు ఇక నుంచి అమ్మాయినా నాన్నైనా మీరే అని చెప్పి ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. అందువల్ల ఈ సినిమాతో ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ కూడా. అలాగే ఈ సినిమాలో కృష్ణ గారి పాత సినిమాల్లోని కొన్ని పాటలు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అవి కూడా ఫ్యాన్స్కి చాలా పెద్ద పండగలాగా అనిపిస్తాయి. కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. అలాగే ఒక సీన్లో కృష్ణ గారు నటించిన సినిమా, ఓ థియేటర్లో కృష్ణ గారి సినిమా ఆడుతున్నట్టుగా ఒకటి చూపిస్తారు. అది కూడా ఫ్యాన్స్కి చాలా బాగా ఇది ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో డ్యాన్సులకి అసలు విపరీతమైన ఎనర్జీతో డ్యాన్సులు చేసి శ్రీలీల కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఏదైతే కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉందో ఆ సాంగ్ థియేటర్లో ఫ్యాన్స్ వేసే విజిల్స్, కేకలతోటి దద్దరిల్లిపోద్దని మనం చెప్పొచ్చు. చాలా బాగుంది ఆ సాంగ్, చాలా బాగుంది. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అయితే తమన్ మ్యూజిక్ ఒక 2-3 సాంగ్స్ బాగున్నాయి అనిపిస్తాయి, మిగతాయి సోసోగా ఉన్నాయి అనిపిస్తుంది. తమన్ నుంచి కొంచెం ఈ సినిమా వరకు మ్యూజిక్ డైరెక్టర్గా తమన్కి కొంచెం మార్కులు తక్కువే పడతాయి. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ కూడా ఇందులో అంటే పూర్తి స్థాయిలో కనిపించదు. అక్కడక్కడ మెరుపుల్లాగా ఆయన డైలాగ్స్ కానీ, ఆయన డైరెక్షన్ కానీ కనిపిస్తుంది తప్ప పూర్తిగా, అంటే ఒక 'అలవైకుంఠపురం', ఈవెన్ 'అతడు', 'కలేజా' సినిమాలతో పోల్చితే కూడా ఇందులో కొంత ఏదో మిస్ అయ్యాం, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల బహుశా కొంత ఏదో చిన్న వెలితిలాగా అనిపిస్తుంది. కానీ మహేష్ బాబు కోసం సినిమాకి వెళ్ళే వాళ్ళకి ఇదొక ఫీస్ట్, ఒక పండగలాగా అనిపించే సినిమా. మహేష్ బాబు డ్యాన్సులు కానీ, మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ కానీ, అతని ఎనర్జీ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ.
నాట్ ఓన్లీ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, సా జనరల్ ఆడియన్స్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటూ సినిమాకి వెళ్ళే ఆడియన్స్ కూడా ఈ సినిమాతో చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు. అయితే మరీ ఎక్కువ అంచనాలతోటి వెళ్తే మాత్రం కొంచెం ఏమైనా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో సెకండ్ హీరోయిన్గా చేసిన మీనాక్షి పాత్ర కూడా ఏదో ఉందంటే ఉందన్నట్టుగా ఉండడం అనేది ఒక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. మిగతావి ఇప్పుడు రమ్యకృష్ణ అంటే బాహుబలి ఇటువంటి సినిమాల్లో రమ్యకృష్ణ చూసి ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఇంకొంచెం బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే మదర్ సన్ వాళ్ళిద్దరి మధ్య ఉండే సెంటిమెంట్ కొంచెం ఇంకొంచెం బలంగా దాన్ని తీర్చిదిద్దితే బాగుండేదని అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం మహేష్ బాబు కృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా లవర్స్ అందరినీ కూడా ఆకట్టుకునేలాగా ఉందని చెప్పొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు చిన్న చిన్న మైనస్లను పక్కన పెడితే ఓవరాల్గా ఈ సినిమా సంక్రాంతి విన్నర్ అనే మనం చెప్పొచ్చు. అంటే సీజనల్ అడ్వాంటేజ్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో ఒక వన్ ఆఫ్ ది హిట్స్గానే మనం చెప్పొచ్చు. అందులోనూ ఇప్పుడు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా చేస్తున్నాడు. అది దాదాపుగా ఇప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతం. స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 3-4 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ పట్టే అవకాశం ఉంది. అంటే సినిమా రావడానికి తక్కువలో తక్కువ ఒక 2 years తీసుకునే టైం ఉంటుంది, అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి అంటే ఆయన జక్కన్న అంటారు. ఆయన ప్రతి ఫ్రేమ్ని చెక్కి అద్భుతంగా వచ్చింది అని ఆయన పూర్తిగా సాటిస్ఫై అయితే తప్ప దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాడు. కాబట్టి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమా కనీసం 2 సంవత్సరాల టైం ఉంటుందని చెప్పి అందరూ అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా గురించి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ 100% రీచ్ అవ్వకపోయినా ఒక 90-95% రీచ్ అయిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే మహేష్ బాబు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. అంటే జనరల్గా కొంతమంది రొటీన్ మహేష్ బాబు డ్యాన్సులు కానీ మహేష్ బాబు డైలాగ్ డెలివరీ అదంతా రొటీన్గా ఉంటుందని చెప్పి కొంచెం విమర్శలు చేసే వాళ్ళకి ఇది ఒక చెంప పెట్టి కింద నిలిచే సినిమా. అంటే డ్యాన్సుల్లోనూ చాలా అద్భుతంగా ఒక కుర్ర హీరోలకి తీసిపోయిన విధంగా డ్యాన్సులు చేశాడు. డైలాగ్ డెలివరీలోనూ కూడా ఒక రెచ్చిపోయి చాలా అద్భుతంగా చెప్పాడు. ఓవరాల్గా ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. తను ఏదైతే చెప్పాడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొత్త మహేష్ బాబుని చూస్తారు అని చెప్పి, అలాగే తనను తాను కొత్తగా ఈ సినిమా ద్వారా ఆవిష్కరించుకున్నాడు. ఓవరాల్గా ఈ సినిమాని మనం హిట్ సినిమాగానే మనం చెప్పొచ్చని నా అభిప్రాయం.